ఈరోజు కథ చందమామ విందు. పాత ఊరిలో ఓ చిన్న ఇంట్లో అనిత తన నానమ్మ సీతమ్మతో కలిసి ఉండేది. సీతమ్మ అద్భుతమైన కథలు చెప్పే సామర్థ్యం కలిగిన వృద్ధురాలు. ప్రతి రాత్రి భోజనం తరువాత అనిత ఆమె దగ్గరికి వెళ్ళి, నానమ్మ, ఓ మంచి కథ చెప్పండి అనేది. ఒకరోజు నానమ్మ చిరునవ్వుతో అనితకి తను ఒడిలో కూర్చోబెట్టుకుని కథ ప్రారంభించింది. ఒక ఊరిలో చంద్ర అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి చందమామ అంటే చాలా ఇష్టం. ప్రతి రాత్రి ఇంటి మేడ మీద కూర్చుని చందమామను చూసేవాడు. ఒకరోజు తాను నిజంగా చందమామను కలవాలని నిర్ణయించుకున్నాడు. అందరితో చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ అతను తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఒక రాత్రి ఆకాశం నుంచి ఓ కాంతి వచ్చి చంద్రాని తనలోకి లాక్కుంది. కళ్ళు తెరిచి చూస్తే తాను ఒక వెండి తాడు మీద నడుస్తున్నాడు. ఎదురుగా ఓ ముద్దు బొట్టు వేసుకున్న వెలుగుతున్న దేవత కనిపించింది. నువ్వు ఎవరు? చంద్ర ఆశ్చర్యంగా అడిగాడు. నేనే చందమామ, ఆమె చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. నన్ను కలవాలని కోరుకున్నవాడివి కదా, అందుకే నిన్ను నా లోకానికి తీసుకొచ్చాను. ఆమె చంద్రకు వెండి తాడుపై నడవడం, తారలతో మాటలు చెప్పడం, ఆకాశంలో తేలిపోవడం నేర్పించింది. కొన్ని రోజులు అక్కడ గడిపిన తర్వాత చంద్ర తన ఇంటికి వెళ్ళాలని కోరుకున్నాడు. ఇక్కడ మనుషులు ఎక్కువసేపు ఉండలేరు చంద్ర, కానీ నీ నమ్మకం మర్చిపోకు. ప్రతీ నెల నువ్వు నన్ను పూర్తిగా చూస్తావు, అదే నీ విశ్వాసానికి ప్రతిఫలం. ఒక్క క్షణంలోనే చంద్ర మళ్ళీ తన ఇంటి మేడ మీద నిలబడి ఉన్నాడు. ఆ రోజు నుంచి ప్రతి పౌర్ణమి రాత్రి చంద్ర మేడ మీద కూర్చుని చందమామను చిరునవ్వుతో చూస్తుండేవాడు.